ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బుద్ధ వందనాలు తెలియజేస్తూ, దసరా పండుగ చిన్నప్పటి నుంచి చాలా ఆనందంగా పాల్గొనే పండుగ దసరా పండుగ. కానీ ఎందుకు జరుగుతుందో తెలియదు. క్రమేణా ఈ కార్యక్రమంలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి, ఓహో ఇది బౌద్ధుల పండుగ, మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో చాలా సంతోషంగా జరుపుకుంటున్న క్రమంలో తర్వాత నాకు బాబాసాహెబ్ బౌద్ధం ఈ రోజు నాడు తీసుకుంటూ, విజయదశమి రోజు నాడు తీసుకుంటా అనే ఉద్దేశం తర్వాత తెలిసింది. కానీ అంతకు ముందే ఇది బౌద్ధుల పండుగ అని నేను కొన్ని సాంప్రదాయాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు నాకు అనిపించింది. ముఖ్యంగా చాలా మంది చరిత్రకారులు గ్రంథాల ఆధారంగా తీసుకుంటారు, అదేవిధంగా పురావస్తు అంశాల ఆధారంగా తీసుకుంటారు. కానీ అంతకంటే గొప్పది ప్రజల సంస్కృతి, ప్రజల జీవన విధానంలో ఉన్న సాంస్కృతిక అంశాలలో చరిత్ర అంశాన్ని మనం మర్చిపోవద్దు. మనం చరిత్ర ఆధారాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రజల జీవన విధానంలో నుంచి చూస్తే మనకు చరిత్ర అర్థమవుతుంది. కాబట్టి ఆ సాంస్కృతిక అంశాల్ని మనం ఒకసారి చూద్దాము. ఏదైనా సాంప్రదాయం ఒక పండుగ కావాలంటే అది ఖచ్చితంగా ప్రజల మన్నన పొంది ప్రజలు దాన్ని జీర్ణించుకున్నప్పుడు మాత్రమే అది పండగ ఉత్సాహం అవుతుంది. కాబట్టి మరి దసరా, ఈ విజయదశమి ఏ విధంగా ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. చరిత్రను మనం ఇప్పటి వరకు రాజకీయ కోణం నుంచి మాత్రమే చూసాము. ప్రజల సాంస్కృతిక జీవన విధానం నుంచి మనం చూస్తే గాని మనకు అర్థం కాదు, నిజమైన చరిత్ర ఏంటిది అనేది అర్థం కాదు. ఉదాహరణకు నాకు ఎక్కడ ఈ సంస్కృతిలో చరిత్ర దాగి ఉంది అనే అంశాన్ని నేను చూసినప్పుడు, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్న పెళ్లి తంతులో నాకు ఇది కనిపించింది. అమ్మాయి అబ్బాయి బంధువులు అమ్మాయిని తీసుకుపోవడానికి అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఎదుర్కోవడం జరుగుతుంది. అసలు స్వాగతం తెలియజేయాలి కదా, ఎదుర్కోవడం ఏంటి అనేది నాకు ఒక ప్రశ్న పుట్టింది. ఎదుర్కోవడము అనేది ఒక యుద్ధ తంతు లాగా అనిపించింది. ఒకరి మీద ఒకరు పత్తి గింజలు విసిరేసుకోవడం, ఒకరిని ఒకరు ఓడిస్తున్నట్టుగా వాళ్ళు ఒక చిన్న థియేటర్, చిన్న పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ థియేటర్ లాగా అనిపించింది, ఒక నాటకం లాగా అనిపించేది నాకు. తర్వాత వాళ్ళు క్రమంలో ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుంటూ తన ఆనందంగా మళ్ళా పసుపు కుంకాలు పూసుకుంటూ ఆనందంగా గడుపుతూ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయే ఈ తంతు చూస్తే, ఈ ఎదుర్కోవడం అంటే ఒకప్పుడు ఒకరి మీద ఒకరు దాడి చేసి అమ్మాయిల్ని ఎత్తుకొని పోయే కల్చర్ లో నుంచి అది బౌద్ధం వచ్చిన తర్వాతనే ఈ ఎదుర్కొనేది అదే కల్చర్ లో ఎదుర్కోవడం అనే కల్చర్నే స్వాగతం తెలియజేసే కల్చర్. అంటే ఎక్కడ డిస్టర్బ్ కాకుండా, కల్చర్ డిస్టర్బ్ కాకుండా, గణరాజ్యాల్లో ఉన్న చరిత్ర సంస్కృతి డిస్టర్బ్ కాకుండా బౌద్ధము తన సాంప్రదాయాన్ని అందులో జొప్పించడం వల్ల ఇన్ని వేల సంవత్సరాల వరకు ఇప్పుడు మనం పెళ్లి ఎదుర్కోవడం అనే తంతు మనకు కనిపిస్తుంది. కాబట్టి సాంప్రదాయాల్లో చెక్కు చెదరని సంస్కృతి చరిత్ర మనకు అర్థమవుతుంది అనేది నాకు అనిపించి, ఆ రోజు నుంచి ఈ సాంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఇప్పటి వరకు బౌద్ధులు జనరల్ గా ఆలోచిస్తున్నది ఏంటంటే, బౌద్ధ గ్రంథాల్లో ఏం చెప్పారు, బుద్ధుడు అదే చెప్పాడు, అది మనం ఆచరిస్తాం అని కొంతమంది ఆలోచిస్తుంటారు. కొంతమంది మెడిటేషన్ ఇంపార్టెంట్, మనం మెడిటేషన్ ద్వారా తనకు తాను తెలుసుకొని మనం జ్ఞానవంతులం అవుదాం, మనల్ని మనం పరిపూర్ణంగా చేసుకుందాం అనే వాళ్ళు కొంతమంది సాంప్రదాయమే ఇంపార్టెంట్, సాంప్రదాయ ప్రకారంగా అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి కొన్ని సంస్కృతులు మనం తీసుకుపోవడం అనేది ఇంపార్టెంట్ అనుకొని చాలా మంది సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు. అయితే బౌద్ధం డెవలప్ కావడానికి 3 చాలా కీలకంగా ఉంటాయి. బుద్ధుడు చెప్పిన గ్రంథాల్లో ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించడం కూడా ఇంపార్టెంటే అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం ఇప్పుడు ఈ పండుగ ఉద్దేశాన్ని మనం ఒక్కసారి ఆలోచిద్దాము. ముఖ్యంగా బాబాసాహెబ్ బౌద్ధం స్వీకరించడానికి ఎంతో శ్రమపడి ఎన్నో గ్రంథాలను చదివి, మళ్ళీ బౌద్ధ గ్రంథాలను చదివి, బైబిల్ చదివి, ఖురాన్ చదివి, అనేకమైన గ్రంథాలను చదివి ఒక అసలైన జ్ఞానం ఎక్కడుంది అని ఆలోచించి బౌద్ధం వైపు వచ్చి బౌద్ధాన్ని, త్రిపిటకాల్ని అధ్యయనం చేసి
ఆయన బౌద్ధం తీసుకోవడానికి ఒక సాంస్కృతిక నేపథ్యం ఏంటి అని ఆలోచించి అది ఆ రోజు నాడు బౌద్ధం తీసుకున్నాడు. ఆ బౌద్ధం తీసుకోవడం వెనుక ఉన్న అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా దసరా పండుగ రోజు నాడు ఒక సాంప్రదాయం ఉంటది. జమ్మి ఆకు తీసుకొని వచ్చి అందరికి పంచిపెడుతూ బంగారం పంచిపెడుతున్నాం అంటారు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించినప్పుడు అసలు జమ్మి ఆకు బంగారం అనడం ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే బుద్ధుని కాలంలోనే ఒక నలుగురు వ్యాపారులు ఆ వ్యాపార నిమిత్తం వాళ్ళు పశ్చిమ దేశం నుంచి తూర్పు దేశాలకు వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, అతని సందర్శిద్దామని పోయిన నలుగురు వ్యాపారస్తులు పోతున్న క్రమంలో ఒక మధ్యలో చాలా మంది అడిగారు, ఎవరైనా ఏంటి ఆ బుద్ధుని గురించి చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఆయన చాలా నిడారంబర జీవి, చాలా గొప్ప జ్ఞానవంతుడు, అన్ని సుఖభోగాలను వదిలిపెట్టిన వ్యక్తి అని చెప్పడం వల్ల అయ్యో మేము ఇంత ధనం తీసుకొని ఆయన దగ్గరికి పోవడం కరెక్ట్ కాదు, మేము కేవలం ఆయనను నిరాడంబరంగానే కలిసి ఆయనను దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆ నలుగురు పోతున్న క్రమంలో ఒక పశువుల కాపరి, ఒక చిన్న బాలుడు, 6-7 సంవత్సరాల బాలుడు, ఆయన వీళ్ళకు పడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా బాబు ఈ మూట మా నగల మూట, మా వజ్రాల మూట, బంగారం మూట నీకు అందిస్తున్నాము, ఇదిగో ఈ చెట్టు మీద పెడుతున్నాము, మేము ఇక్కడ పలాని దగ్గర బుద్ధ భగవానుడు ఉండట, నేను ఆయన కలుస్తానికి వెళ్తున్నాము, మేము సాయంత్రం వరకు తిరిగి రాకపోతే ఈ బంగారం తీసుకో, లేదంటే మేము వచ్చినాక మాకు అప్పగించు అని ఆ బాలునికి చెప్పి నలుగురు బుద్ధుణ్ణి సందర్శించడానికి పోయినట్టుగా మనకు ఒక కథ, జానపద కథలలో ఈ కథ మనకు దొరికింది. అయితే ఆయన సాయంత్రం వరకు చూసి సాయంత్రం సూర్యాస్తమయం అవుతున్న సమయంలో ఈ బాలుడు ఆ చెట్టు మీద ఉన్న బంగారాన్ని తీసుకొని కిందికి తీసినప్పుడు అతనిలో ఒక పరివర్తన కనిపిస్తుంది. ఆ పరివర్తనలో భాగంగానే ఎందుకు ఇంత గొప్ప వ్యక్తులు ఇంత బంగారాన్ని నాకు అప్పచెప్పేసి ఆ మహానుభావుడి వద్దకు పోయిరు, ఎవరితను అంటే అంత గొప్ప వ్యక్తి మళ్ళా తిరిగి రాలేదు, ఆ తిరిగి రాని పరిస్థితులలో అంత గొప్ప వ్యక్తి వీళ్ళని ఎట్లా మార్చగలిగిండు అని ఇతడు ఆలోచిస్తూ ఆ బంగారాన్ని తీసుకొని వీళ్ళు వెళ్ళిన వైపు వెళుతున్న క్రమంలో ఇతడు మానసికంగా పరివర్తన చెంది, నాకెందుకు అంత గొప్ప వ్యక్తులకే ఈ బంగారం అవసరం లేదు, నాకెందుకు ఈ బంగారం అని ఈ బంగారాన్ని జమ్మి చెట్టు మీద ఉన్న ఆస్తుల బంగారాన్ని పంచుకుంటూ వాళ్ళు వెళ్ళిన వైపు వీళ్ళు వెళ్తూ ఉన్న క్రమంలో తర్వాత ఈ బంగారాన్ని అందరికి ప్రజలకు పంచిపెట్టుకుంటూ బుద్ధ భగవాను దగ్గరికి పోయిండు ఈ బాలుడు. ఆ బాలుడే మన చరిత్రలో కనిపిస్తున్న మహానుభావుడు ఉపాలి. ఒక మంగలి కుమారుడు పశువుల కాస్తున్న క్రమంలో ఏర్పడిన అంటే బంగారం పంచుకుంటూ వెళ్ళిపోయి నాకు అవసరం లేదు ఈ బంగారం అని చెప్పి బుద్ధ భగవాను కాడికి పోయి బౌద్ధ భిక్షువుగా మారి తను అంటే బుద్ధుని ప్రధానమైన శిష్యుల్లో అతడు కూడా ఒకడిగా పేరు ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు కూడా ఈ విజయదశమి రోజు నాడే ఆయన బౌద్ధం స్వీకరించింది అనేది మనకు జానపద కథల్లో దొరికిన ఒక చిన్న కథ. దీని గురించి మనం తర్వాత ఎప్పుడైనా విపులంగా మాట్లాడుకోవచ్చు. అది ప్రధానమైన సంఘటన. అయితే అశోకుడు బౌద్ధం తీసుకోవడానికంటే ముందు అంత చరిత్ర అందరికీ మీకు తెలిసిన విషయమే. ఈ చరిత్రలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కేవలం అతనిలో వచ్చిన మార్పు, దానికి సాంస్కృతిక నేపథ్యం ఎక్కడ అనే అంశం మీద మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు అశోకుడు క్రీస్తు పూర్వం 304లో ఆయన జన్మించి 34 సంవత్సరాలకు తాను రాజ్యం అధికారంలోకి వచ్చినాక రాజ్యాన్ని చేపట్టిన తర్వాత అధికార దాహంతోని యావత్ భారతదేశాన్ని జయించడానికి ప్రయత్నం చేసి దక్షిణ భారతదేశం వైపు, అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు, తూర్పు ప్రాంతం, దక్షిణ ప్రాంతం, అన్ని ప్రాంతాల వరకు పరిపాలించిన దక్షిణ భారతదేశం వరకు దరిదాపుగా మన తెలుగు ప్రాంతం వరకు కూడా పరిపాలించిండు.
కానీ నిక్కచ్చితంగా ఉన్న ఒక్క ప్రాంతం, కళింగ ప్రాంతం అతని హస్తగతంలోకి రాలేకపోయింది. దానికి కారణం అది ఒక గణరాజ్యం. మన తెలుగు ప్రాంతం కూడా అప్పటికి గణరాజ్యంగా ఉంది. కానీ ఈ తెలుగు ప్రాంతం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, అశోకునికి సామంత రాజ్యంగా, అప్పటికే ఇది కూడా గణరాజ్యమే, సామంత రాజ్యంగా అతనికి లొంగిపోయింది. కానీ కళింగ ప్రాంతం మాత్రం లొంగిపోలేదు. కళింగులు యుద్ధం చేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా కృష్ణ, గోదావరి, మున్నేరు, ఈ 3 నదుల మధ్యలో ఉన్న ప్రాంతము ఒకప్పుడు గణరాజ్యంగా ఉండేది. తెలుగు గణరాజ్యము అది కాలక్రమేణా తెలంగాణమైంది. ఆ గణరాజ్యమే కళింగ ప్రాంతానికి, కళింగ ప్రాంతంలో ఒక భాగంగా ఉండేది. అది మనం తర్వాత డిస్కషన్ చేద్దాము. ఇది చరిత్రలో మనకు అక్కడక్కడ కనిపిస్తుంటది. అయితే ఈ అశోకునితోని యుద్ధం చేస్తున్న కళింగ ప్రజల్లో యుద్ధం చేస్తున్న క్రమంలో కళింగులు అశోకునిపై, అశోకుడే కళింగుల మీద యుద్ధం చేస్తున్న క్రమంలో ఇది 2.5 సంవత్సరాలు భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తెలంగాణ ప్రజలు కూడా కళింగులకు సహాయం చేసినట్టు కూడా మనకు చరిత్రలో కనిపిస్తుంది. అయితే అశోకుడు యుద్ధం చేస్తున్న క్రమంలో ఈ తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో అనేకమైన బిక్కుని సంఘాలు కూడా ఇక్కడ ఆవిర్భవించి, ఇక్కడ అనేకమైన బిక్కుని సంఘాలు ఉన్నాయి. దానికి మనకు చాలా కథలు ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి ఎల్లమ్మ కథ మేము ముందు ఉంచాలనుకుంటున్నాం. ఎల్లమ్మ కథ పరశురాముని తల్లి అని ఏదో శిరస్సు తల్లి తల నరికిండు అనే ఒక కథ ఉంది. కానీ జానపద కళల్లో బౌద్ధ బిక్కునిగా ఆమె బిక్కుని అనడానికి తమిళనాడులో ఒక కథ కూడా మనకు జానపద కథలలో ఒక కథ దొరికింది. ఆమె చిన్ననాటి నుంచే బౌద్ధం వైపు ఆసక్తిరాలైన ఎల్లమ్మ కాలక్రమేణా ఆమె పెద్దమ్మాయి అయినప్పుడు 13 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాలలోపు, అంటే పెద్ద మనిషి కాకముందే పెళ్లి చేసే సాంప్రదాయం ఉంది. కానీ ఆమె పెళ్లి చేసుకోనని అనడం వల్ల తర్వాత ఈ అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు బిక్కుని సంఘంలో చేరాలని అనుకుంటున్న సమయంలో బిక్కుని సంఘం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఈమె పెద్దగా అయింది కాబట్టి తండ్రి కంపల్సరీ దానం చేయాల్సి ఉంటది. కానీ ఈమె పెద్ద అయింది కాబట్టి ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మేనమామకు పెళ్లి చేసి మేనమామ ద్వారా బిక్కుని సంఘానికి ఆమెను సమర్పించిన తర్వాత ఆమె బిక్కునిగా మారింది. ఆ బిక్కునిగా మారి బౌద్ధం 3 పనులు చేస్తుంది: విద్య, వైద్యం, ఆధ్యాత్మికం. ఈమె వైద్యాన్ని బాగా డెవలప్ చేసిన ఎల్లమ్మ, అందుకనే ఈమెను యాప చెట్టు కిందనే పెడతారు, దుమ్మ చెట్టు కింద పెట్టరు. కాబట్టి ఇది మనకు తమిళనాడు జానపద కళల నుంచి మనకు దొరికిన ఆధారము ఎల్లమ్మ ఒక బిక్కుని స్త్రీగా మనకు కనిపిస్తుంది. అట్లనే అనేకమైన బిక్కుని సంఘాలలో పనిచేస్తున్న వీళ్ళు కళింగ యుద్ధం జరుగుతున్నప్పుడు సాయంత్రం పూట, అంటే సూర్యాస్తమయం అయ్యే సమయంలో చాలా మంది ఏం చేస్తారంటే, అప్పుడు యుద్ధం ఆపిన తర్వాత క్షతగాత్రులైన వ్యక్తులకు శత్రు సైన్యం అని మిత్రు సైన్యం అని చూడకుండా వారికి సేవ చేసే కార్యక్రమము బిక్కుని సంఘాలు బాధ్యత తీసుకొని అక్కడ యుద్ధంలో క్షతగాత్రులైన వారికి సహాయం చేసే కార్యక్రమం చేశారు. ఆ సహాయం చేసే కార్యక్రమంలో చనిపోయిన వాళ్లకు వీళ్ళు విడిపూలు పెట్టి బతుకున్న వాళ్లకు పసుపు కుంకుమాలతో వైద్యం చేసే సాంప్రదాయము అక్కడ ఉన్నది. అది సైనికులు చూసి, అరే శత్రువులకు కూడా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఏంటిది అనేది సైన్యాధిపతులు కానీ సైనికులు కానీ చూసి అశోకునికి చెప్పడం, అశోకుడు అలో ఎందుకు ఇంత కరుణ, దయ వీళ్ళలో ఉంది అనే ఒక మార్పు అతనిలో కనిపించడం మనం చూస్తుంటాము. అందుకనే బతుకమ్మ పండుగలో మనకు కొన్ని సాంప్రదాయాలు మనకు కనిపిస్తుంటాయి. ఒకటేంటంటే అమావాస్య రోజు నాడు పెద్దల అమాసగా ఇక్కడ కేవలం ఈ ప్రాంతంలోనే చేస్తారు. ఈ ప్రాంతంలోనే ఎందుకు చేస్తారు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. పెద్దల అమాస ఏ రోజు చనిపోయినా ఆ రోజు నాడు పెద్దలకు పెట్టుకోవడం, పెద్దల్ని జ్ఞాపకం చేసుకోవడం, వారికి సంబంధించిన కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈ అమావాస్య రోజు నాడు, అంటే రేపు వచ్చే అమావాస్య రోజు నాడు జరుపుకునే సాంప్రదాయం ఉంది.
తర్వాత పెద్దల అమాస రోజు తర్వాత 9 రోజుల తర్వాత మనకు అంటే 8 రోజులు అవుతుంది. అమాస తర్వాత 8 రోజులు అవుతుంది. ఆ 9 రోజులు మొత్తం 9 రోజులు ఉంటాయి. ఆ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంప్రదాయకమైన పనులు బతుకమ్మ పండుగల్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చేసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఉండడానికి ప్రధానమైన కారణం బౌద్ధమే. ఆ బౌద్ధ సాంప్రదాయం ఎట్లా బౌద్ధ పండుగ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు పెద్దలకు పెట్టుకునే సందర్భంలో పెద్దల్ని జ్ఞాపకం చేస్తూ ఆ రోజు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, అంటే ఒక రోజు ఒక కార్యక్రమం, ఒక రోజు ఒక కార్యక్రమం, ఒక రోజు ఒక కార్యక్రమం చేస్తుంటారు. ఆ ఒక్కొక్క కార్యక్రమం 9 కార్యక్రమాలు ఎందుకు చేస్తారు అనేది మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఎందుకు పెద్దల పండుగ చేస్తారంటే, కళింగ యుద్ధంలో చనిపోయిన ప్రజల్ని అందరినీ జ్ఞాపకార్థం చేసుకోవడానికి అశోకుడు తర్వాత కాలక్రమంలో ఏర్పాటు చేసిన పండుగ ఇది. పెద్దల అమాసగా ఆ రోజు నుంచి వస్తుంది. ఇప్పటికి కూడా 10వ రోజు నాడు దశదిన కర్మ చేస్తుంటారు. ఎందుకు దానికి దీనికి లింక్ ఏంటిది అనేది మనం తర్వాత ఆలోచిద్దాము. అశోకుడు యుద్ధం చేస్తున్న క్రమంలో సాయంత్రం పూట వీళ్ళకు వైద్యం చేయడం, క్షతగాత్రులను వాళ్ళ సేవలు అందించడమే కాకుండా ఆనందంగా వీరగాథలు పాడే విధంగా వీళ్ళు సాయంత్రం పూట పాటలు పాడుతూ, ముఖ్యంగా మహిళలు పాటలు పాడుతూ చేస్తున్న కార్యక్రమం మనకు కనిపిస్తుంది. మరి తెలంగాణకు కళింగకు ఏంటి సంబంధం, బతుకమ్మకు దీనికి ఏంటి సంబంధం అంటే, గోదావరి అవతలి ప్రాంతం అంతా కళింగ ప్రాంతంగా ఉంటే గోదావరి యువతల తెలంగాణ ప్రాంతం ఉండే. కానీ తెలంగాణ ప్రాంతం కూడా ఒకప్పుడు కళింగ అంటే 2 భాగాలు ఉండే. ఒకటేమో సామంత రాజ్యంగా ఏర్పడిన కళింగ ప్రాంతము, రెండవదేమో కళింగులు సపరేట్ గా ఉన్న రాజ్యము. ఆ రాజ్యానికి తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేస్తూ వారికి వాళ్ళ వీరగాథల్ని వాళ్ళని అంటే చైతన్యం కల్పించడానికి అనేకమైన పాటలు ఇవి పాడుతున్న క్రమంలో ఈ పండుగ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ 9 రాత్రుల్ని మహర్ శరణ్ నవరాత్రులు అంటారు. మహర్లో శరణుజొచ్చిన రాత్రులు కావచ్చు, మహాశరణ్ రాత్రులు కావచ్చు. ఈ పండుగ మాత్రం కేవలం యావత్ అశోకుడు పరిపాలించిన ప్రాంతంలో మాత్రమే ఈ పండుగ చేసుకుంటారు, వేరే కాడ చేసుకోరు. అంటే ఇప్పుడు ముస్లిం రాజ్యాలుగా ఏర్పడిన కాడ అవశేషాలు లేకుండా పోయింది అనుకో, కానీ హిందూ సాంప్రదాయంగా ఇప్పుడు పిలువబడుతున్న ఏ ప్రాంతంలోనైనా అశోకుడు పరిపాలించిన ప్రతి ప్రాంతంలో ఇప్పటికీ శరన్నవరాత్రులు అనేది జరుపుకుంటారు. కాబట్టి మనం ఈ శరన్నవరాత్రులు బౌద్ధం నుంచి వచ్చిన అంశంగా మనం గుర్తించాలి. ఇంకోటి, వీళ్ళు యుద్ధంలో చేస్తున్న క్రమంలో ఇక్కడి మహిళలు, ఇక్కడి పురుషులు యుద్ధం చేయడానికి వెళ్ళడం, వారికి సద్దులు అందించడం కార్యక్రమం మనకు ఈశాన్య ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఈ పండుగ జరుపుకునేది. ఇది కాలక్రమేణా తెలంగాణ మొత్తం తర్వాత ఆవిర్భవించింది. ఆ ప్రాంతంలో ఎందుకు జరిపేదంటే, వీళ్ళు ఆ కళింగులకు సహాయం చేయడానికి తెలంగాణ ప్రజలు వెళ్ళడం, వీళ్లకు ఆహార పానీయాలు అందించడం, ఆహారం అందించే కార్యక్రమంలో మహిళలు సహకరించడం, వాళ్ళని చైతన్యపరచడం కోసం వీళ్ళు పాటలు, వీరగాథలు పాడడం, ఇవన్నీ మనకు ఈ బతుకమ్మలో కనిపిస్తుంది. ఈ సాంప్రదాయాన్ని మనకు తర్వాత ఒక పండుగ ఉత్సాహ కార్యక్రమం ఏ విధంగా తయారైంది అనేది మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇది మన బతుకమ్మలో ప్రధానంగా 5 అంశాలు పడుతుంది. అంటే జ్యోతి ఉంటది, మట్టి ఉంటది, పసుపు ఉంటది, కుంకుమ ఉంటది, వేపాకులు ఉంటాయి, తర్వాత వివిధ రకాల పువ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా వైద్యంలో ఉపయోగించే వస్తువులుగా మనం చూడొచ్చు. అదే విధంగా వీళ్ళు సేవలు అందిస్తున్న క్రమంలో ఈ మహిళల్ని, అమ్మ మీరు మాకింత సేవ చేస్తున్నారు, మీరు చల్లగా బతకండి అమ్మా అని చెప్పిన మాటే అది కాలక్రమేణా బతుకమ్మగా మారింది అనేది మనకు జానపద కథల రూపంలో మనకు అర్థమవుతుంది. ఇది చరిత్రలో కనిపించకపోవచ్చు, ప్రజల జీవన విధానంలో ఈ మాత్రం మనకు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పండుగ 9 రోజులే ఎందుకు జరుపుకుంటారు అనే అంశాన్ని మనం ఆలోచిస్తే, ముఖ్యంగా అశోకుడు యుద్ధం ముగిసిన తర్వాత సంవత్సరన్నర కష్టపడి ఆలోచించి మనోవేదన పడి తర్వాత ఈయన బౌద్ధం అంటే 1 సంవత్సరన్నర తర్వాత ఈయన బౌద్ధం స్వీకరించడం జరిగింది. బౌద్ధం స్వీకరించిన తర్వాత 10 సంవత్సరాలు
అనేకమైన ప్రజారంజకమైన పథకాలను ఏర్పాటు చేసిన తర్వాతనే ఆయన ప్రచారానికి మొదలుపెట్టిండు. 10 సంవత్సరాల తర్వాతనే విజయదశమి ఉత్సాహాన్ని ప్రజల్లోకి వచ్చింది. అంతకుముందు ఈయన బౌద్ధం స్వీకరించిన రోజు 10వ రోజుగా అంటే ఆ రోజు నాడు తీసుకున్నాడు. ఎందుకంటే ఉపాధి తీసుకున్న రోజు నాడు తీసుకోవాలనేది ఒక అంశం అయి ఉండొచ్చు. అది బౌద్ధం ఏ రకంగా తీసుకున్నా ఆయన విజయదశమి రోజు తీసుకుంటా అనేది మనకు మన ఫాదర్ అయిన బాబాసాహెబ్ గారు ఆయన పరిశోధనలో తేల్చి చెప్పాడు. అదే విధంగా మనకు సాంస్కృతిక అంశాలలో కూడా మనకు ఇది కనిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని ఆ రోజుల్లో తీసుకోవడానికి అనేకమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి, సాంస్కృతిక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. మరి 9 రోజులే ఎందుకు చేస్తారు అనే అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా అశోకుడు 9 సంస్థల్ని ఏర్పాటు చేశాడు. ఒకటి విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశాడు, వైద్య సంస్థల్ని ఏర్పాటు చేశాడు. వైద్యంలో 2 రకాలు, పశు వైద్యము, మానవ వైద్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మికమైన అంశాల్లో ప్రధానంగా అదే పెద్ద సంస్థల్లాగా ఏర్పాటు చేసేది. బౌద్ధ సంఘాలకు అనేకమైన సహాయం చేసి వారికి సంస్థను ఎస్టాబ్లిష్ చేసిండు. ఆర్థిక వ్యవస్థను బాగా బలోపేతం చేశాడు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆర్థిక వ్యవస్థను ఎట్లా చేసిందంటే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి బౌద్ధ విహారాలని కూడా ఒక ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యవస్థగా తయారు చేసింది ఆయన. ఉదాహరణకు అది వాళ్ళకే ఎందుకు ఇచ్చారంటే, బౌద్ధ భిక్షువులు ఎలాంటి స్వార్థం లేకుండా ఆస్తుల్ని కాపాడగలిగే శక్తి, ప్రజా సంస్థల్ని కాపాడగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అందరూ ప్రజలు తీసుకోపోయి ఇచ్చిన నిధుల్ని అక్కడ విహారాలలో ఉంచి గడ్డు సమయంలో కూడా ప్రజలకు సహకారం చేసే విధంగా, ప్రభుత్వానికి సహకారం చేసే విధంగా విహారాలని ఒక పరిపుష్టికరమైన వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను తయారు చేసే విధంగా విహారాలు ఏర్పడినాయి. అది ప్రజలకు కూడా ఉపయోగపడేది. అదే విధంగా యుద్ధ నిరోధక సంస్థలను ఏర్పాటు చేశారు. ఎవరైనా వాళ్ళ దేశం మీదకి యుద్ధానికి వస్తే కౌన్సిలింగ్ ద్వారా మీకు ఏం కావాలో చెప్పండి, మనం కలిసి ఉందాం, యుద్ధం వద్దు అనే అంశాన్ని, కొంతమందిని యుద్ధం చేయకుండా ఉండడానికి ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా ఆయన చేయడం జరిగింది. అదే విధంగా పాలనా సామాజిక అంశాల మీద ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అది నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రము అంటే తగ్గకుండా ఉండే ఒక గొప్ప పాలనా వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. అది ఇప్పటిలాగానే 5 అంచెల పాలనా వ్యవస్థ ఆనాడే ఆయన ఏర్పాటు చేశాడు. అదే విధంగా 5 అంచెల న్యాయ వ్యవస్థ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ప్రజారంజకమైన సంస్థల్ని 10 సంవత్సరాలు ఏర్పాటు చేసిండు. అదే విధంగా వృత్తి సంఘాలని ఏర్పాటు చేసింది కూడా అశోకుని కాలంలోనే. అది కాలక్రమేణా మళ్ళా పుష్యశృంగమిత్రుని తర్వాత అది కుల సంఘాలుగా ఏర్పడ్డాయి. కానీ ఆ రోజు వృత్తి సంఘాలుగా ఏర్పడ్డాయి. ఆ రోజు నాడే కోఆపరేటివ్ సిస్టమ్ లో ఒకరికొకరు సహకరించుకునే విధంగా వృత్తి సంఘాలను ఏర్పాటు చేశాడు. అదే విధంగా సైన్స్ పరిశోధన సంస్థల్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రధానమైన 9 సంస్థల్ని ఆయన ఏర్పాటు చేయడమే, ఆ 9 పథకాలని ప్రజల్లో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే, ఆ 9 పథకాలు ప్రజల్లో ఉండాలనేది ఆ సంస్కృతికి, ఆ సైన్స్ కు, ఆ వ్యవస్థకు సంస్కృతిని జోడించి ఉంచడం వల్లనే నేటి వరకు ఆ సంస్థలు బతుకున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పథకాన్ని ఆయన ప్రవేశపెట్టి, ఆ ప్రవేశానికి ఈ సంస్కృతికి లింక్ చేసి 10 సంవత్సరాల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇవన్నిటిని ప్రజల ముందుంచి ఆ రోజు ఉత్సాహాన్ని చేసిండు. ఈయన విజయదశమి రోజు నాడే తీసుకున్నాడు ప్రణాళిక. ఆ టైంలో ఆయన ఇది ప్రజారంజకంగా ఉత్సాహంగా మారింది మాత్రం అశోకునికి 10 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ విధంగా ఈ పండుగలో అదే అంశాలు 10 రోజులు జరపడానికి దీన్ని అందుకనే అంటే యాక్చువల్ 9 పథకాలు 10వ రోజు ఆయన బౌద్ధం స్వీకరించిన రోజు నాడు అది మనం విజయదశమిగా స్వీకరిస్తాం. ఆ 9 అంశాలనే ఈ రోజు నాడు మనకు సంస్కృతిలో మనకేం కనిపిస్తుంది అంటే నవములు అంటారు, దాన్నే నోములు అంటారు. ఇప్పుడు నోముకున్నాం అనే ప్రజలలో కనిపిస్తుంటది. ఆ నవములు అంటే ఒక కుటుంబం నోముకోవడం అంటే ఈ 10 సంస్థలను యాక్సెప్ట్ చేసే ఒక కుటుంబంగా వాళ్ళు ఏర్పడడాన్ని
నోముకోవడం అనేది తెలంగాణ ప్రజల్లో ఇది ఇప్పటికీ నోముకుంటున్నాము అనేది నవములు కాలక్రమంలో నోములైనవి. అది మనం గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. రెండవ అంశం ఏంటంటే, అశోకుని తర్వాత ఇప్పటికి కూడా మనకు అశోకుని అంటే ప్రతి సంవత్సరం వాళ్ళను సైనికుల్ని ఉత్తేజపరచడం కోసం వందన సమర్పణ అంటే సైనిక వందన సమర్పణ చేసే సాంప్రదాయము ఇప్పటికి కూడా మన భారతదేశంలో రాజు ముందు నడుస్తుంటే వెనకాల సైన్యాధిపతి కత్తి పట్టుకొని వెనక నిలబడతాడు. ఇప్పటికి కూడా మన జెండా వందన కార్యక్రమంలో జరుగుతున్నది అదే తంతు జరుగుతుంటది. అట్లనే అది అశోకు నుంచే తీసుకోవడం, అది అప్పటి నుంచి కాలక్రమేణా రాజులు అదే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మన పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుని ఏ విధంగా హత్య చేసిండు, అదే సైనిక వందనం చేస్తుంటే వెనక నుంచి తల నరికే చరిత్ర మనందరికీ తెలుసు. ఆ రోజు నుంచి మరి ఈ తెలంగాణ ప్రాంతానికి దానికి ఉన్న సంబంధాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, అశోకుని టైంలో భారతదేశం మొత్తం బౌద్ధం దేదీప్యమానంగా వెలిగింది. కానీ పుష్యమిత్ర శుంగుడు ఎప్పుడైతే మధ్య భారతదేశాన్ని పరిపాలించిండో అక్కడ ఉన్న బౌద్ధ భిక్షువుల్ని చంపేస్తున్న నేపథ్యంలో తప్పించుకొని దక్షిణ భారతదేశం వచ్చిన బౌద్ధ భిక్షువులు వాళ్ళు ఈ భిక్షువులు వాళ్ళ సంస్కృతిని మోస్తూనే వాళ్ళు వెంట్రుకలు పెంచుకోవడం జరిగింది. వాళ్ళే కాలక్రమంలో ఇక్కడ దక్షిణ భారతదేశం రావడం, వాళ్ళే ఈరోజు కళాకారులుగా నిలబడి అలా కళాకారుల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ ఒక బౌద్ధ భిక్షువులుగా పారిపోయి దక్షిణ భారతదేశం వచ్చి దక్షిణ భారతదేశంలో అడుగడుగున పల్లెలు అనే పేరు కూడా అక్కడి నుంచే వచ్చింది. పల్లి అంటే పాఠశాల, అది పల్లెలు అనేది ఇక్కడనే ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి ఇక్కడ బౌద్ధాన్ని దేదీప్యమానంగా వెలిగించే కార్యక్రమం. ఏ ఊర్లో చూసినా అడుగడుగున తవ్వకాలలో ఖచ్చితంగా బౌద్ధ అవశేషాలు కనిపిస్తుంటాయి మనకు. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులే కాలక్రమంలో వీళ్ళు మళ్ళా సంసార జీవనాన్ని గడుపుకుంటూ ఆ వృత్తులే యాచక వృత్తుల్ని చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ వాళ్ళని బిచ్చగాళ్ళు వస్తున్నారు అనే మనకు ఒక సాంప్రదాయం మనకు కనిపిస్తుంటది. ముఖ్యంగా నాకు ఈ అంశము నాకు ఎక్కడ కలిగిందంటే, మా మాస్టరు నేను పీజీ చేస్తున్నప్పుడు అలెక్సుందరుడు అనే ఒక నాటకాన్ని యూనివర్సిటీలో ప్రదర్శిస్తున్నప్పుడు, అలెక్సుందరుడు అంటే అలెగ్జాండర్ అనే విషయాన్ని ఆయన చెప్పి అలెగ్జాండర్ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అందులో ఒక ఫోక్ ఫామ్ దాసరాలతో ఫోక్ ఫామ్ లింక్ చేస్తూ చెప్పాడు. ఎందుకు సార్ ఇదంతా ఊరికే నాటకం వేసుకుంటే అయిపోతుంది అంటే, పిచ్చోడా వీళ్ళు ఒకప్పుడు బౌద్ధ భిక్షువులుగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ వృత్తుల్ని కళల్ని వాళ్ళే డెవలప్ చేశారు, మనం వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో అనేది ఆ నాటకంలో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక దాసరి కళాకారులతోని ఈ ప్రదర్శన ఇప్పించి నాకు ఆయన జ్ఞానోదయం కలిగించిన డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు నాకు ఈ బౌద్ధం పట్ల ఆసక్తి కల్పించిన దాంట్లో అతను కూడా వారికి ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పిన అంశం నాకు అప్పటి నుంచి కళాకారులు నిజంగా బౌద్ధ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళేనా అని అప్పుడు వాళ్ళ కళల్ని చూసినప్పుడు ఈ పిచ్చకుంట్లోళ్ళు అనే ఒక వృత్తి వాళ్ళు నేను చూసినాను. అంటే వాళ్ళు పిచ్చుక గూళ్ళ వాళ్ళు అంటారు. అంటే పిచ్చుక గూళ్ళు ఏ విధంగా అల్లుతారో అదే విధంగా వాళ్ళు అల్లడాన్ని మనం అది కాలక్రమేణా వీళ్ళు చాపలు అల్లుతూ ఉంటారు. అంటే నాటకాలు వేస్తూ ఉంటారు, చాపలు అల్లుతూ ఉంటారు. అంటే నాటకాలు వృత్తి సరిపోక, అంటే వాళ్ళ జీవనానికి సరిపోకపోవడం వల్ల మళ్ళీ చాపలల్లే వృత్తి, బుట్టలల్లే వృత్తి వాళ్ళు చేయడం వల్ల పిచ్చుకలు గూడు ఎట్లా కడతాయో ఆ విధంగా వీళ్ళు ఈత కమ్మలతోని అల్లడం వల్ల వాళ్ళు పిచ్చుక గూళ్ళ వాళ్ళు కాలక్రమేణలో పిచ్చకుంటోళ్ళు అయిపోయారు. అది వాళ్ళను వాళ్ళ సంస్కృతిలో ఇప్పటికీ ఒక సాంప్రదాయం ఏముందంటే, అద్భుతమైన అశోకుని నాటి కాలం నాటి న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పటికీ వాళ్ళ పంచాయతీలో పుల్లీర్ చేయనారు. అంటే ఎంత అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉందంటే వాళ్ళ దాంట్లో ఇద్దరు గొడవ పడి వాళ్ళ దగ్గరకు వస్తే ఎవరి వైపు తగాదా ఉందో వాళ్ళ వైపు ఈ పుల్లలు ఇరిచేస్తూ, ఎవరి వైపు ఎక్కువ పుల్లలు వస్తే వాళ్ళు ఎక్కువ తప్పు చేసినట్టుగా ఒక న్యాయ వ్యవస్థ ఇప్పటికీ వాళ్ళల్లో ఉంది. అది ఒకప్పుడు అశోకుని కాలం నాటి న్యాయ వ్యవస్థ ఇంకా వాళ్ళ ఆ కులంలో ఇంకా ఉన్నది అనే దానికి
ఒక చారిత్రక అంశంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అశోకుడు బౌద్ధం తీసుకున్న తర్వాత అశోకుని బౌద్ధ సంఘాలన్నీ సంఘాలన్నీ పుష్యమిత్ర శృంగుని తర్వాత దక్షిణ భారతదేశం వైపు, అక్కడ పుష్యమిత్ర శృంగుడు ఇక్కడ పరిపాలించలేదు, వాళ్ళందరూ దక్షిణ భారతదేశం పారిపోయి వచ్చి ఇక్కడ దక్షిణ భారతదేశంలో అనేకమైన సంఘాలు ఏర్పాటు చేసి అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది. ఆ టైంలోనే ఈ కళింగ మహారాజైన మళ్ళీ అశోకుని తర్వాత కూడా కళింగుల మీద అంటే అశోకుని మీద మౌర్యుల మీద అంటే తిరుగుబాటు చేసి లొంగిపోయి పారిపోయి వచ్చిన వ్యక్తి కూడా మళ్ళా మన దక్షిణ భారతదేశంకి వచ్చి ఇక్కడ రాజ్య స్థాపన చేసిండు. ఆ రాజ్య స్థాపన చేసిన ఆయనే ఇప్పుడు ఇక్కడ బౌద్ధాన్ని డెవలప్ చేయడానికి ప్లస్ హిందూ తర్వాత కాలంలో ఆయన హిందూ రాజుగా మారిన చరిత్ర కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది అశోకుడు బౌద్ధం తీసుకొని దీన్ని ఉత్సాహంగా చేయడానికి కారణం ఏంటంటే, యుద్ధంలో చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన పెద్దలను గుర్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన పండుగ పెద్దలమాస ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఆయన పెట్టిన పథకాలని ఒక్కొక్క రోజు గుర్తు చేసుకుంటూ చివరి రోజు నాడు అంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా 10వ రోజు నాడు చేసే పుణ్యానుమోద కార్యక్రమంలో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఆయన బౌద్ధం స్వీకరించినట్టుగా మనకు ఈ సాంప్రదాయ కథలలో మనకు కనిపిస్తుంది. ఆ రోజు నాడు ఉపాలి తీసుకున్న రోజు, అలెగ్జాండర్ తీసుకున్న రోజు, తంతిమిస్ అనే భిక్షువు ద్వారా అలెగ్జాండర్ కూడా బౌద్ధం స్వీకరించినట్టుగా మనకు అంటే అలసంద దేశస్థుడు అయిన అలెగ్జాండరు ఇప్పటికి కూడా అలసంద మామయ్యలు అనే పాట పాడుతుంటారు. ఈ దేశం నీది ఏ ఊరు నీది అలసంద మామయ్యలు అనే పాట తెలంగాణకి చాలా ఫేమస్. అలసంద దేశం అలెగ్జాండర్ది అలసంద దేశం అనే విషయాన్ని తర్వాత కాలక్రమంలో మన పురాణాలలో అంటే మన జానపద కళలలో మనకు తెలుస్తుంది. తంతిమిస్ ద్వారా అలెగ్జాండర్ బౌద్ధం స్వీకరించిన రోజు కూడా మనకు లెక్కలు కడితే ఇదే రోజు నాడు సంబంధం ఉన్న బౌద్ధం స్వీకరించిన చాలా రోజులకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇమ్మీడియట్లీ పోలేదు. ఆయన బౌద్ధం స్వీకరించిన రోజు కూడా ఇదే రోజు అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ చారిత్రక నేపథ్యాన్ని అధ్యయనం చేసిన మహానుభావుడు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ ఇదే రోజు నాడు అధ్యయనం చేసి బౌద్ధాన్ని అశోకుడు తీసుకున్నాడు, అలెగ్జాండర్ తీసుకున్నాడు, ఇట్లా చాలా మంది అదే రోజు నాడు బౌద్ధం తీసుకొని అదే సాంప్రదాయం పరంపరలాగా మనం బౌద్ధం తీసుకొని ఇదొక ఉత్సాహాన్ని మనం తీసుకోవాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ ఆ రోజు నాడు విజయదశమి రోజు నాడు నాగపూర్ లో చారిత్రకమైన అంశంగా ఆయన బౌద్ధం స్వీకరించడం జరిగింది. బాబాసాహెబ్ బౌద్ధం తీసుకున్నాక ఒక కొత్త సంస్కృతి ఏర్పడ్డది భారతదేశంలో. అందరూ బాబాసాహెబ్ ఫాలోవర్స్ దరిదాపుగా నాగపూర్ కు విజయదశమి రోజు నాడు దరిదాపుగా 1/2 కోటి మంది వెళ్తారు. ఎక్కడ ఉన్న బౌద్ధులైన అక్కడికి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాన్ని అది అక్కడ సందర్శించుకోవడం, అదే విధంగా అక్టోబర్ 14 నాడు అలా గ్రామంలో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఒక గొప్ప సంస్కృతికి ప్రజలు యాక్సెప్ట్ చేసిరు. కాబట్టి ఈ సంస్కృతిని మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, విజయదశమి నాడేమో నాగపూర్ వెళ్తారు అందరు, ఎక్కడెక్కడి నుంచో పెద్ద గుంపులుగా వస్తూ అక్కడ 24 గంటలు పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటది. అదే అక్టోబర్ నాడు బాబాసాహెబ్ తీసుకున్న 14వ తారీఖు నాడు మాత్రం ఎక్కడ బుద్ధిస్టులు అక్కడ పెద్ద ఉత్సాహం ఆ గ్రామంలో జరుగుతుంటది. అంటే ఇది ప్రజలు యాక్సెప్ట్ చేసిన ఒక మరో సంస్కృతిలోకి వెళ్ళి ఈ 2 రోజుల్ని కూడా బాబాసాహెబ్ అనుయాయులు బౌద్ధాన్ని అంటే విజయదశమిని కన్వర్షన్ డేగా స్వీకరిస్తూ అదే రోజు నాడు వీళ్ళందరూ తమ గ్రామంలో పెద్ద ఉత్సవాలు జరుపుకోవడం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మనం బాబాసాహెబ్ ఫాలోవర్స్ గా మనం ఈ 2 అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒక సంస్కృతిని డెవలప్ చేస్తూ ఉత్సవాల్ని మనం డెవలప్ చేస్తూ మనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అశోకుడు ఆలోచించిన అంశం ఏంటంటే, ఆయన చేసిన సంస్కృతిలో ఒక ప్రధానమైన ఒక 4 అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ప్రతి కుటుంబం రోజుకు ఒక్కసారి అంటే ప్రతి సంఘం రోజుకు ఒక రోజు కలవాలి, అది కుటుంబం.
రోజు కుటుంబం కలవకపోతే ఆ కుటుంబం సైక్యంగా ఉండదు అనేది సాంస్కృతికమైన అంశం. అంటే ఉద్యోగరీత్యా బయట ఎక్కడన్నా పోయినా కానీ రోజు సాయంత్రం పూట ఆ కుటుంబం కలిసిందంటే ఆ కలతలు లేని కుటుంబంగా మనం ఆ సంఘం కలతలు లేని సంఘంగా ఉంటుంది. ఖచ్చితంగా వారానికి ఒక్కసారి ఆ వాడంతా కలవాలి. ఎప్పుడైతే వారానికి ఒక్కసారి మనం కలుస్తామో, వారానికి కొన్ని కుటుంబాలు కలుస్తాయో, అయ్యే ఉపోసక దినాలలో మనం కొంతమంది కలుస్తామో, ఆ రోజు నాడు ఆ సంఘం నిలబడడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ప్రతి వాడ, ప్రతి ఆలోచన పరులైన కొన్ని కుటుంబాలు, ఒకే ఆలోచన ఒకే సంస్కృతిలో ఉన్న కుటుంబాలు వారానికి ఒక్కసారి కలవాలి. గ్రామం అంతా నెలకొక్కసారి కలవాలి. అందుకనే ప్రతి పౌర్ణమికి చాలా పెద్దగా చేసుకుంటారు. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి నెలకు ఒక పండుగ కంపల్సరీ వస్తుంది. తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర కూడా బౌద్ధులదే. జాతర అంటే అంటే పుట్టడం, తరం, ఒక తరానికి ఒక తరాన్ని, అందుకనే జాతక కథలు చెబుతూ 2 సంవత్సరాలకు ఒకసారి జరిపే ఒక సాంప్రదాయము ఇది. ఒకప్పుడు ఎస్పెషల్లీ తెలుగు ప్రాంతంలో జరిగే జాతరలకు దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే, దీన్ని 2 సంవత్సరాలకు ఒకసారి ఒక తరానికి ఒక తరం నుంచి అందించే కార్యక్రమము. ఆ జాతక కథల్ని ఈ కళారూపాల పేరు మీద జాతరలో ఏర్పాటు చేసి అందరిని ఏకం చేసే కార్యక్రమం ఒకటి ఉంటది. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రాంతం అంతా కలవాలి. అదే విధంగా 4 సంవత్సరాలకు ఒకసారి ఒకే జాతి ప్రజలు కొంతమంది అంటే ఒకే సాంప్రదాయం కలిగిన వ్యక్తులు 4 సంవత్సరాలకు ఒకసారి కలవాలి. అదే విధంగా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర కాలంలో ఒకసారి కలవాలి అనేది కూడా అశోకుడు ఏర్పాటు చేసిన సాంస్కృతిక జీవన విధానంలో కనిపిస్తుంది. అదే 120 సంవత్సరాలకు ఒకసారి కలవాలి. ఇది 120 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడు కలుస్తారంటే పెళ్లిలో జరిగేటప్పుడు 120 సంవత్సరాల చరిత్రను అడుగుతారు. అందుకని అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. అంటే అమ్మాయి వైపు 7 తరాలు అంటే 120 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయి తరపున 7 తరాలు అంటే 120 సంవత్సరాలు అయితే 7 తరాలు వస్తారు. కాబట్టి అంటే 120 సంవత్సరాల పరంపర ఒక సంస్కృతి ఇంకో తరానికి అందించాలంటే ఈ విధంగా సాంస్కృతిక జీవన విధానంలో గనక మనం ఈ బౌద్ధాన్ని జొప్పించి మనం తీసుకుపోకపోతే, మనం కేవలం అధ్యయనం చేస్తూ ఉన్నా లేదంటే మెడిటేషన్ చేస్తూ ఉన్నా ఈ రెండింటి అంటే సంస్కృతిని కనుక పక్కకు పెట్టుంటే ఇది మరో తరానికి వెళ్ళదు. కాబట్టి సాంస్కృతికమైన అంశాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా మనం చాలా ప్రాధాన్యంగా తీసుకోవాలా. అందులో తూర్పు దేశాలలో దీని మీదనే ఎక్కువ ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి సంస్కృతికి చాలా ప్రాధాన్యత ఉంది. అది బౌద్ధ సంస్కృతి, బౌద్ధ పండుగలే మనకి ఈ రోజు హిందూకరించబడినట్టు కనిపిస్తుంటాయి. కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఒక అంశము నాకు చాలా బాగా అనిపించిన అంశం ఏంటంటే, నేను సింధు భాగవతం చూస్తున్నప్పుడు, సింధు భాగవతంలో నేను చిన్నప్పుడు నాటకాలు ఆడుతున్నప్పుడు మా ఊర్లో ఈ చివరి రోజు నాడు సింధు కళాకారులు ఒక ప్రదర్శన చేస్తారు. అందులో ఒక బ్రాహ్మణునికి ఆది జాంబవంతునికి సంవాదం జరుగుతుంది. ఆది జాంబవంతుడు వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలో అంత గొప్ప విషయం ఏంటంటే నారాయణుని కలుస్తుంటాడు. నారాయణుడు వీళ్ళిద్దరికి ఆదిశక్తికి జాంబవంతునికి తండ్రి నారాయణుడు. ఈ సత్యనారాయణ అంటుంటూ మధ్యలో కూడా ఒక్కోసారి బుద్ధ భగవానుడు అని కూడా వాళ్ళు మాటల్లో, ఆ రోజు నాడు నాకు బౌద్ధం తెలియదు, వాళ్ళకు బౌద్ధం తెలియదు. ఆ బుద్ధ భగవానుడు సత్యనారాయణుడు అని వాళ్ళు చదువుతున్నప్పుడు ఈ బుద్ధ భగవానుడికి సత్యనారాయణకి ఏంటి సంబంధం అని ఆలోచించినప్పుడు, సత్య నరయానం అంటే సత్యవంతమైన నరుల యొక్క మార్గము, అది మహాయానం, హీనయానం, వజ్రయానం లాగా సత్య నరయానం కూడా ఈ ప్రజలు మోసుకొచ్చిన ఒక శాఖను ఏమో అనేది వాళ్ళ ద్వారా నాకు అనిపించింది. నాకు అంటే ఆ కథలో వాళ్ళు అడుగుతున్నప్పుడు సత్యనారాయణుడు బుద్ధ భగవానుడు అనే పదం వాళ్ళు వాడిరు. ఎందుకు వాడిరో నాకు తెలియదు. తర్వాత కాలక్రమంలో వాళ్ళ పదాన్ని మనం అనిపిస్తే నిజంగా సత్యనారాయణ అనేది కూడా అక్కడి నుంచి వచ్చిన పదమేనా అనేది మనం ఒకసారి అనుమానం మాత్రమే, ఇది వాస్తవం అని నేను చెప్పడం లేదు. కాబట్టి మనం ఈ సంస్కృతిని మనం గనక అర్థం చేసుకొని 2 కోణాలలో మనం గనక దీన్ని ముందుకు తీసుకుపోకపోతే రాజుల సంస్కృతి ప్రజలదైతుంది,
ఈ బౌద్ధ అభిమానులు, బౌద్ధ అన్యాయులు ఏకతాటి మీద వస్తూ ఒకవైపు రాజ్యం కోసం, ఒకవైపు సంస్కృతి కోసం మనం పోరాడినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అనేది బాబాసాహెబ్ మనకు నిరూపించాడు. బాబాసాహెబ్ 4 సంస్థలను ఏర్పాటు చేశాడు. ఆ 4 సంస్థల పరంపరలో కూడా ఆయన చెప్పిన మహానుభావుడు చెప్పింది ఏంటంటే, బుద్ధుడి నుంచి తీసుకున్నది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బిఎస్ఐని బుద్ధుడి నుంచి తీసుకున్న ఒక అంశం అయితే, అశోకు నుంచి తీసుకున్నది సైన్యము ఏ విధంగా సేవ చేయాలనో చెప్పే అంశాన్ని చెబుతూ ఆ అంశంలో నుంచి తర్వాత కోరేగామ అంశంలో నుంచి సైనికులు ఎట్లా శక్తి సామర్థ్యాలతో పోరాడతారు అనే అంశాలని తీసుకొని సమతా సైనిక దళని ఏర్పాటు చేశాడు. పాలనాపరమైన అంశాలు అశోకుని సింబల్స్ అన్ని తీసుకొని రాజ్యాంగంలో పెట్టి రాజరికంలోకి రావాలంటే, ఆ రాజ్యంలోకి రావాలంటే ఏం చెయ్యాలనేది ఆయన నీలి జెండా ఏ విధంగా చేసి రాజ్యాధికారం వైపు నడవాలనేది మనకు సూచించింది. మాస్టర్ కి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుంది అనేది చెప్పిండో అది అశోకు నుంచి తీసుకొని ఆర్పిఐ ఏర్పాటు చేసిండు. అదే విధంగా జ్ఞానవంతులైన విజ్ఞానవంతులైన బౌద్ధాభిమానులు అంటే భిక్షువులు, మేధావులు, ఉద్యోగస్తుల్ని అందరినీ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద ఏకమయ్యి ఈ ఎడ్యుకేషన్ అంటే అశోకుడు పెట్టిన 9 సంస్థల్ని అవే సూత్రాల్ని ఖచ్చితంగా బాబాసాహెబ్ ప్రతి అంశంలోనూ 10 అంశాలే పెట్టాడు. 9 అంశాలే పెట్టాడు. 9, 10వ అంశం ఒకటి చేర్చాడు. ఈ 4 సంస్థల్లో కూడా 10 సూచికలతోని ఏర్పాటు చేయడం జరిగింది. బాబాసాహెబ్ ఆ 4 సంస్థల్ని ఈ నలుగురు నుంచి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏమో పూలే గారి నుంచి తీసుకోవడం, అదే విధంగా సమతా సైనిక దళ ఏమో అశోకుని సైన్య విధానము, తర్వాత కోరేగాం విధానం నుంచి తీసుకొని బాబాసాహెబ్ సమతా సైనిక దళ ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధుడి నుంచి తీసుకొని మన ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ సంస్థల్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి సేమ్ అదే పరంపరలో కాన్సీరామ్ గారు కూడా తీసుకొని పీపుల్స్ ఎడ్యుకేషన్ ఏదైతే తీసుకున్నాడో అదే అంశాలు తీసుకొని ఆయన మన అంటే ఉద్యోగస్తుల్ని బ్యామ్సెప్ ఉద్యోగస్తుల పేరు మీద బ్యామ్సెప్ ని ఏర్పాటు చేయమని చెప్పిండు. తర్వాత సమతా సైనిక దళ మీద బహుజన్ వాలంటరీ ఫోర్స్ ని ఏర్పాటు చేసిండు. ఆర్పిఐని ఏకం చేయలేక మళ్ళా బహుజన సమాజ్ పార్టీ, బహుజన హితాయ బహుజన సుఖాయ అనే అంశాన్ని తీసుకుని బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా క్యాస్ట్ కోఆర్డినేషన్ కమిటీ అంటే ఆయన ఆలోచించింది ఏంటంటే అన్ని సంస్కృతులు ఒక బౌద్ధ సంస్కృతే కాదు, ఈ బహుజన కులాలన్నీ జీవన విధానం మొత్తం బహుజన సంస్కృతి మొత్తం బౌద్ధ సంస్కృతే కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేయడానికి మతంగా కాకుండా భాయిచార కమిటీలుగా ఏర్పాటు చేసి ఒక శక్తిగా ఏర్పడి సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించడానికి కాన్సీరామ్ గారు ఈ 4 సంస్థల్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడం జరిగింది. ఇది కాబట్టి మనం కూడా రేపు ఈ విషయాన్ని ఈ పండుగను మనం ప్రజలలో ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశం మీద నేను ఒక 2 నిమిషాలు చెప్పి ఈ అంశాన్ని ముగిస్తాను. మన పెద్దలు మనకు సంస్కృతిని అందించిన మన పూర్వీకులు, మన రక్త సంబంధికులు చనిపోయిన వాళ్ళను పెద్దల అమాస రోజు నాడు వాళ్ళ జ్ఞాపకార్థంగా సంఘదానం చేసే కార్యక్రమం చేయాలి. అది ఖచ్చితంగా మనం ఈ విజయదశమికి ముందు అమావాస్య రోజు నాడు మనం చేయాలి. అదే విధంగా ప్రతిరోజు అంటే విద్యకు సంబంధించిన అంశము, అదే విధంగా వైద్యానికి సంబంధించిన అంశము అశోకుడు ఏవైతే 9 సంస్థలు పెట్టిండో ఆ 9 సంస్థలకు సంబంధించిన అంశాలని మన గ్రామాల్లో ఉత్సవాలుగా ఏర్పాటు చేసి చివరి రోజు నాడు కన్వర్షన్ డే అంటే అందరూ మనం ఎక్కువ మంది బౌద్ధులుగా మార్చే విజయదశమి రోజు నాడు కన్వర్షన్ డేగా మనం చేస్తూ అనేక మంది బాబాసాహెబ్ అనుయాయులు బహుజన వారసులైన మనందరము బౌద్ధం వైపు వచ్చే బౌద్ధ కన్వర్షన్ డేగా విజయదశమిని మనం చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఈ పండుగను మనం 2 రోజులు కూడా అంటే మహారాష్ట్రియన్స్ జరుపుకునేటట్టు అందరూ ఒక రోజు నాడు ఒకే ప్రాంతంలోకి చేరి 14వ తారీఖు నాడు తన గ్రామాలలో జరుపుకునే ఇది ఉత్సాహంగా అయితేనే మీటింగ్లుగా అయితే సాధ్యం కాదు.
ఇది ఒక పండుగ వాతావరణంలో పండుగ రూపంలోనే చేసుకోవాలి. ఇది ఒక ఒక పరంపర ఒకరి నుంచి ఒకరు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కోరుకుంటూ, మనం విజయదశమి మన పూర్వీకుల నుంచి వచ్చిన పండుగ, ఇది మన పండుగ అనేది మన పెద్దలు మనకు ఇచ్చారు. దాన్ని సాంస్కృతికంగా మనం ముందుకు తీసుకుపోవాలని, ఈ విజయదశమి మనది కన్వర్షన్ డే అంటే బౌద్ధ జీవన విధానంలోకి వెళ్ళే అంశం కాబట్టి మనం కొత్త జీవితాన్ని అలవర్చుకోవడానికి, ఆ సంవత్సర కాలంలో చేసిన మనం చేసిన పనుల్ని మననే చేసుకొని కొత్త జీవితానికి మనం పోయే ముందు మన పూర్వీకుల బాటల్లో నడుస్తూ మనం వచ్చే తరాలకు అందించే ఉత్సాహంగా దీన్ని చెయ్యాలని, యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఇది విజయదశమి ఒక కన్వర్షన్ డేగా దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేసి ఇది ఒక ఉత్సాహంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, నిజంగా నేను ఒక చరిత్ర నుంచి తీసుకున్నది కాదు, పండుగల నుంచి తీసుకున్న అంశము. అయితే నేను ఒక పెద్ద ఆయన దగ్గర నేను ఒక సామెత విని మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు రామాయణంలో పిడికల వేట ఏంటిరా అంటాడు. అసలుకి రామాయణానికి పిడికల వేటకి ఏంటి సంబంధము అని ఆలోచిస్తే, అంటే రామాయణములో పీఠికల వేట అంటే రామాయణము ఇది బౌద్ధం నుంచి తీసుకున్నది లేకపోతే బౌద్ధానికి వ్యతిరేకంగా ఏర్పడ్డది అనే అంశాన్ని అందరూ ఎత్తి చూపెడుతున్నప్పుడు తట్టుకోలేక, రామాయణంలో పీఠికలను ఎందుకు వెతుకుతావు అనే అంశాన్ని అది ప్రజారంజకమైన ఒక సామెతగా ఏర్పడ్డది అనేది ఒక మహానుభావుడు కూడా తన పుస్తకంలో రాశాడు. నిజానికి ఇక్కడ తెలుగు ప్రాంతంలో ప్రజలందరూ వాడుతుంటారు, రామాయణంలో పిడికల వేట అంటుంటారు. అది రామాయణంలో పిడికల వేట కాదు, రామాయణంలో త్రిపీటకాల వేట, పీఠికల వేట అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి అంశాలు మనకు సంస్కృతి నుంచి మాత్రమే వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ పూర్వీకుల నుంచి అనుసరిస్తూ ఒక మంచి మార్గంలో వెళ్ళే కార్యక్రమం ఉంటది. ఇంకొకటి ఒక ఆధారం ఏంటంటే, దసరా ఏ రోజు నాడైనా ఊర్లో తిని తాగరు, కానీ దసరా పండుగ రోజు తెలంగాణలో బాగా తింటారు, తాగుతారు. ఇది ఎందుకు తాగుతారు అని ఆలోచిస్తే, అశోకుడు కూడా ఉత్సవాలలో ఈ నిషేధాన్ని సడలించిండు. కానీ ఇక్కడ కూడా ప్రజలు ఒక దసరా పండుగ నాడే చిన్నపిల్లలు పెద్దలు అందరూ తెలంగాణలో తాగుతారు. నా చిన్నప్పుడు కూడా మా తాత మూతలో సారా పోసి నీళ్లు కలిపి నా నోట్లో పోసిండు. ఎందుకు వచ్చింది నాకు అప్పుడు తెలియదు. కానీ తర్వాత అశోకుని శిలాశాసనంలో మనకు అనిపిస్తుంది, అంటే పండుగల ఉత్సవాలలో ఈ తిని తాగొచ్చు అనేది కొంచెం వెసులుబాటు చేసినట్టు కూడా మనకు చరిత్రలో కనిపిస్తుంది. ఆ సాంప్రదాయం దసరా పండుగ రోజు నాడు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సాంప్రదాయం నుంచి కూడా మనకు దసరా పండుగ మనదే, ఇది బౌద్ధుల పండుగ, ఇది అశోకు నాడు నుంచి వచ్చిన పండుగ అనేది మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఈ పెద్దలు తప్పులుంటే క్షమించాలి. నేను ఏ పుస్తకాల నుంచి తీసుకున్నది కాదు, సంస్కృతి మీదనే ఇది ప్రజల్లోకి అర్థం చేసి ప్రజల్లో మనం ఒక ఉత్సవాలకు ప్రాధాన్యత ఇస్తే అది ప్రజలు కూడా అంటే ఒక ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం మీదనే నేను మాట్లాడినాను. తప్పులైతే మన్నించండి. పెద్దలు నన్ను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టుంటే మంచి మనసుతోని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ఇంతసేపు ఓపిక విన్నందుకు మీ అందరికీ పేరు పేరు వరుసన జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ.